వెల్కమ్ టు 108. అడవి తల్లుల దర్శించుకుంటే చాలు అంతా మంచే జరుగుతుంది. అమ్మల చల్లని చూపు, కొండంత బలం. ఇక్కడ ప్రకృతి దేవతలు సమ్మక్క సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర ములుగు జిల్లా తాండ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే ఈ ఏడాది నిర్వహించే మహాజాతరకు సంబంధించిన కీలక ప్రకటనను విడుదల చేశారు పూజారులు. జాతర తేదీలను ప్రకటించారు. వనదేవతలు సమ్మక్క సారక్క 2024 మహాజాతర తేదీ ఖరారు చేశారు మేడారం పూజారులు. 2024 ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్కను దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన దేవతలు వన ప్రవేశం ఉండగా ఫిబ్రవరి 28న జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. కీలక ఘట్టాలు ఇవే. మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టము పగిడిద్దరాజును తీసుకుని రావడం. పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగిడిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పునుగోడులో జాతరకు ఒక రోజు ముందే పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా చేస్తారు. ఆ తర్వాత మర్నాడు ఆలయానికి చేరుకొని బలి, ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగిడిద్దరాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పగిడిద్దరాజును తీసుకువచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత పగిడిద్దరాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయినాలు ఇచ్చిపుచ్చుకొని వివాహం పూర్తి చేస్తారు. పగిడిద్దరాజును సారలమ్మను గద్దెల వద్దకు తీసుకొని పోతారు. అదే రోజు సారలమ్మకు కన్నెపల్లిలో ఉదయం 2-3 గంటల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం తీసుకువస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షమవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం ఏటూరు నాగార మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకొని వస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకొని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల స్వామివారు గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తరువాత చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకుని వస్తారు. అధికార లాంఛనాలతో పోలీస్ తుపాకుల కాల్పుల గౌరవ వందనం, ఎదుర్కోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నార చెట్టు కింద ఉన్న కుంకుమ భరణి రూపంలో సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమ భరణి రూపంలో పూజారులు తీసుకుని వస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మేడారం జాతర మొత్తానికి ఇదే కీలక ఘట్టం. ఈ తంతు తర్వాత ఉత్సవమూర్తులంతా గద్దెపై కొలువుదీరి 3 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజు దేవతలను మళ్లీ వనంలోకి పంపిస్తారు. దేవతలు వన ప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర పూర్ణమవుతుంది.